అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. December 5 పుష్ప 2 అయితే రిలీజ్ అయింది. అయితే December 4వ తారీఖు ప్రీమియర్ షో పడింది. December 5వ తారీఖు ఫ్యాన్స్ షో. మొత్తం అంతా 4 షోస్ ఫ్యాన్స్ వచ్చి సినిమా చాలా బాగుంది అన్నారు. అయితే అసలు సిసలైన టాక్ ఎప్పుడు వస్తుందంటే సెకండ్ డే. నార్మల్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళారు. అసలు సినిమా ఏ విధంగా ఉంది, అసలు సినిమా టాక్ ఏంటి, పర్ఫెక్ట్ సినిమా రివ్యూ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం మిరాజ్ సినిమాస్ విశాఖపట్నం దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రేక్షకులు సినిమా చూసి వస్తున్నారు. వాళ్ళు అసలు ఎలా ఉంది, అసలు ఒరిజినల్ టాక్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. 4సారి నేను చూడడం. ఎలా ఉంది? సూపర్ అన్నది, ఎక్సలెంట్. ఇంకా చెప్పక్కర్లేదు, మాటలు రావు. ఇంకా సినిమా ఎలా ఉంది? ఎంజాయ్ చేశారా? అంత ఎంజాయ్ చేయలేదు, బాగాలేదండి. ఫస్ట్ మేడం మీరు ఎక్స్పెక్టేషన్ లేదా? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బాగుందా? ఎంజాయ్ చేసావా? 1 బాగుందా, 2 బాగుందా? చెప్పు. 2 బాగుందా? మేడం ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? అర్జున్ సూపర్ అండి. ఓవరాల్ గా సెంటిమెంట్ అన్ని బాగుంది. సినిమా బాగుంది. అంటే 1 బాగుందా, 2 బాగుందా? ఇది 1 తో పోలిస్తే 2లో ఇంకా కొంచెం అంటే ఎక్కువ స్పాన్ తీసుకున్నారు స్టోరీలో అనమాట. రిజల్ట్ ఏమి ఇస్తారు? కానీ తీసిన విధానం చాలా బాగుంది, అది మాత్రం డెఫినెట్. ఇంకా అల్లు అర్జున్ సూపర్. అది మేడం ఎలా ఉంది? నచ్చిందా? చాలా బాగుందండి. 3 కూడా బాగుంటుంది, ఇలాగే చెప్తున్నాను. అవునా? చాలా నచ్చింది నాకైతే. అందరూ ఎక్స్పెక్టేషన్ లేదు అంటున్నారు, కానీ సినిమా చాలా బాగుంది. అల్లు అర్జున్ మాత్రం చించేశాడు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. బట్ అంటే రివ్యూస్ చూసి కొన్ని రివ్యూస్ ఇచ్చిన దాని ప్రకారం ఎక్స్పెక్టేషన్ కన్నా బాగుంది. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. 3 గంటలు నేను ఆల్మోస్ట్ 3.5 hours నేను అలా అదే సీట్లో కూర్చున్నాను. సెంటిమెంట్ ఎలా ఉంది? సెంటిమెంట్ అంటే కొంచెం ఎక్కువ ఉందని చెప్పాలి ప్రస్తుత కాలానికన్నా. అంత ఒకరి కోసమని చనిపోయేదాకా ఈ కాలంలో అలా లేదుగా. కంపేర్ చేస్తే 1 2 ఎలా ఉంది? ఏది బాగుంది? నాకు ఇదే నచ్చింది. మేడం చెప్పండి, ఏం చెప్తారు? నమస్తే, ఐఎమ్ డాక్టర్ పూజితా జోసిలా, సైకాలజిస్ట్. సో చాలా మందికి నేను తెలుసు బేసిక్లీ. పుష్ప 2 బాగుంది యాక్చువల్లీ. బట్ నాకేంటంటే సెకండ్ హాఫ్లోని చిన్నది కొంచెము ల్యాగ్ కొంచెం ఎక్కువ అనిపించింది. కాదు 3 hours సుకుమార్ గారు డెఫినెట్లీ ఆ సినిమాటోగ్రఫీ కానీ ఫ్రేమ్స్ చేంజ్ చేయడం కానీ ఎక్కడా బోర్ అయితే కొట్టలేదు. డెఫినెట్లీ కళ్ళకైతే సచ్ అన్ ఎంటర్టైన్మెంట్, మొత్తం షోలో ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ లాస్ట్లో ఏంటంటే ద వైలెన్స్, అంటే ద ఫైట్ ఉంది కదా లాస్ట్లో, అది కొంచెం ల్యాగ్ అనిపించింది. సెంటిమెంట్ కూడా బాగుంది, కానీ రియాలిటీలో ఏది ఆపోజిట్గా ఉంటుందో అదే మనం సినిమాలో చూడాలనుకుంటాం. కాబట్టి కొంచెం సెంటిమెంట్ అయితే ఈ తరానికి ఎక్కువ ఉంది. ప్లస్ రిస్క్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ జనరల్ ఆడియన్స్, ఎవరైతే ఎక్కువ రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి అలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఈ సినిమా బట్టి లాస్ట్లో ఆయన ఎంత డబ్బులు సంపాదిస్తాడు, మంచి పేరు వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా బాగుంటుంది. బట్ వాట్ హీల్ ఎండ్ అప్, సో ప్రశాంతత అయితే లేదు అంతే. బట్ మూవీ అంటే నేను కథ చెప్తున్నాను, కథ డిస్క్రిప్షన్. బట్ 3 hours మాత్రం యాజ్ అ మూవీ సినిమాగా చూడాలంటే చాలా బాగుంది. కంపేర్ చేయండి 1 కి 2 కి, మీరు ఏం చెప్తారు? ఏం రిజల్ట్ ఇస్తారు? నాకు 2 నచ్చింది. చిన్న ల్యాగ్ తప్పితే యాజ్ అ సినిమా చూడడానికి అయితే, యాజ్ అ సినిమాలో సెంటిమెంట్లు, సినిమాలో ఫైట్ల కింద చూడాలంటే చాలా బాగుంది. ఎక్సెప్ట్ దట్ ల్యాగ్. 3 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది? ద ర్యాంపేజ్. ఓకే, అది డెఫినెట్లీ దీనికన్నా బాగుంటుంది అనుకుంటున్నాను. 1 2తో కంపేర్ చేస్తే ఇంకా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓవరాల్ పుష్ప 2 ఫ్యాన్స్ ఫస్ట్ రోజు ఏ విధంగా రివ్యూ ఇచ్చారో మనం చూసాం. అయితే ఓవరాల్గా సెకండ్ డే నుంచి నార్మల్ ఆడియన్స్ ఓవరాల్గా సినిమా ఎంజాయ్ చేద్దాం, సినిమా ఏ విధంగా ఉంటుందని చెప్పి కనుక్కునే ప్రయత్నం అయితే చేసాం. ఓవరాల్గా అన్ని సెంటిమెంట్స్, అన్ని కోణాల్లోని సినిమా అయితే చాలా బాగుందని చెప్పి ఈ సినిమా ప్రేమికులు కానీ, ఈ సెకండ్ డే చూసిన ఆడియన్స్ కానీ అయితే తెలియజేశారు. ఇది సెకండ్ డే పుష్పకు సంబంధించిన రివ్యూ. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, టీవీ విశాఖ మిరాజ్ సినిమా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.